పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదిగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారము అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు గర్విష్ఠుల గతి ఏమవుతుంది. గర్విష్ఠుల గతి ఏమవుతుంది అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి క్రైస్తవ సమాజంలో అనేక మంది గర్వంతో విర్రవీగుతున్న వారు ఉన్నారు. అలాగే ఏ గర్వము లేకుండా తమ్మును తాము తగ్గించుకుని బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. దేవుడు మనలందరినీ కూడా తగ్గించుకుని బ్రతకమన్నాడా, గర్వంతో బ్రతకమన్నాడా? మనలందరినీ తగ్గించుకుని బ్రతకమన్నాడు. తగ్గించుకుని బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కళ్ళ ముందు పెట్టాడు. ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడండి, ఆయన ఎంత తగ్గించుకుని బ్రతికాడో, ఎంత వినయ విధేయతలు కలిగి జీవించాడో, ఏ విధమైనటువంటి గర్వం లేకుండా ఎలా ప్రవర్తించాడో, మీరు కూడా ఆయనలాగా జీవించండి అని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా మన కళ్ళ ముందు పెట్టాడు. అయినప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులలో ఈ గర్వం అనేది లేకుండా పోలేదు. చాలామంది క్రైస్తవుల్లో గర్వం అనేది రోజు రోజుకి పెరుగుతోంది తప్ప గర్వం అనేది తగ్గని పరిస్థితి సమాజంలో మనకి కనబడుతుంది. ఏం చూసుకుని గర్వం అంటే ఏమి లేదండి. లోకంలో ఉన్న వాటిని చూసుకునే గర్వం. కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఏముంటుంది, గర్వం వచ్చేస్తుంది. ఏం చూసుకుని? ఆస్తి చూసుకుని. కొంచెం ధనం ఉందనుకోండి, ధనం ఉన్నవాడికి తగ్గింపు తత్వం ఉంటుందండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ధనం ఉండేసరికి అవతలోడు ఆటోమేటిక్గా ఎలా కనబడతాడంటే ఏదో చీడ పురుగులాగా కనబడతా ఉంటాడు. అవునా? చీపుగా కనబడతా ఉంటాడు అవతలోడు. ఎందుకంటే ఇతని దగ్గర ఏముంది? మనిషి తయారు చేసినటువంటి రంగు నోట్లు ఉన్నాయి. ఆ రంగు నోట్లను చూసుకుని ఎదుటి వారిని చిన్న చూపు చూస్తూ ఉంటాడు. అంటే చీపుగా కనబడతారనమాట ఎదుటి వ్యక్తులు. కాబట్టి ఆటోమేటిక్గా ధనం ఉన్నవాడికి గర్వం ఉంటుంది. అలాగే అధికారం ఉన్నదనుకోండి, అధికారం ఉన్నవాడు కూడా గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఏం చూసుకుని? అధికారం ఉంది వెనకాల ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత చెప్పలేము. కాబట్టి ప్రియమైన దేవుని వారారా, ఆస్తిపాస్తులు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు ఈ లోకంలో గర్వంతో విర్రవీగుతున్నారు.
ఏమీ లేనోడు కూడా విర్రవీగుతుంటాడు కొంతమంది గర్వంతో. ఇప్పుడు ఏదో ఆస్తులు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు కొంచెం గర్వంతో విర్రవీగాడంటే ఒక అర్థం ఉంది. అవి చూసుకుని అతను గర్వపడుతున్నాడు. అవి శాశ్వతం కాదని అతనికి తెలియదు. అయితే ఏమీ లేనోడు కూడా ఏమండి ఆస్తులు ఉండవు, అధికారం ఉండదు, ధనం ఉండదు, అయినా సరే కొంతమంది గర్వంతో విర్రవీగుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు ఈ గర్విష్ఠుల గురించి రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. తీసారమ్మా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎవరంటే ఇతను అహంకారి అయిన గర్విష్ఠుడు. అంటే గర్విష్ఠుడికి ఆటోమేటిక్గా ఏముంటుంది? అహంకారం ఉంటుంది, అవునా? అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది ఇతనికి? అందరినీ అపహాస్యం చేస్తాడు కాబట్టి. ఏమండి గర్విష్ఠులు ఎదుటి వ్యక్తిని అపహాస్యం చేస్తారు, తెలుసా మీకు? అవహేళన చేస్తారు, అవమానిస్తారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం లోకంలో పొజిషన్లో ఉన్నారు కదా, మరి మిగిలిన వాళ్ళు వీళ్ళకి ఎలా కనబడతారు? ఏమండి చీపుగా కనబడతారు. అందుకే అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, అవమానిస్తారు కూడా. అందుకే అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. అమిత గర్వం అంటే అర్థం ఏంటి? అతని గర్వానికి మితి లేదు, అతని గర్వానికి లిమిట్ అనేది లేదు. అందుకే అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును అంటే గర్వంతో ప్రవర్తిస్తాడు అతను. అతని జీవితంలో తగ్గింపు తత్వం అనేది ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. కనుక ఇలాంటి గర్విష్ఠులు అంటే దేవుడు ఇష్టపడతాడండి? గర్విష్ఠులను దేవుడు ఇష్టపడతాడా? గర్విష్ఠులు అంటే దేవునికి ఎంత అసహ్యమో చూస్తారు ఒకసారి. గర్విష్ఠులు అంటే దేవునికి ఎంత అసహ్యమో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 8:13 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందు కనుక నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అది చెడుతనాన్ని అసహించుకోవడంతో సమానం అంటారు. ఈరోజు చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి చెడుతనాన్ని ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు. చెడుతనంతో ఉన్నవారు కూడా ఉన్నారు చాలామంది. అంటే దేవుని యందు భయభక్తులు వాళ్ళకి లేవు అని అర్థం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 4 విషయాలు తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమండి మొట్టమొదటి ఏంటి? గర్వం. ఏమండి మొట్టమొదటి గర్వం గురించి చెప్తున్నాడు దేవుడు. మొట్టమొదటి గర్వం, అహంకారం. గర్వం అంటే ఆటోమేటిక్గా అహంకారం ఉంటుంది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ప్రియమైన దేవుని వల్లరా, గర్విష్ఠులంటే దేవునికి అసహ్యం. ఏమండి అహంకారంతో మాట్లాడేవారంటే దేవునికి అసహ్యం. దుర్మార్గంగా ప్రవర్తించేవారంటే దేవునికి అసహ్యం. కుటిలమైన మాటలు అంటే కుటుంబాలను కూల్చే మాటలు, కొండెములు అంటాం కదా, లేనిపోని మాటలు, ఇలాంటి మాటలు చెప్పేవారన్న దేవునికి అసహ్యము అన్నాడు. మనకి ప్రియమైన దేవుని వల్లరా, గర్వంతో విర్రవీగేవారన్నా, అహంకారంతో మాట్లాడే వాళ్ళన్నా, దుర్మార్గంగా ప్రవర్తించేవారన్నా, లేనిపోని మాటలు చెప్పేవారన్నా దేవునికి పరమ అసహ్యము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గర్విష్ఠులుగా ఉండొచ్చా మనం? అహంకారులుగా ఉండొచ్చా మనం? దుర్మార్గులుగా ఉండొచ్చా మనం? కుటిలమైన మాటలు చెప్పొచ్చా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? అసహించుకుంటాడు అని చెప్పి క్రీస్తుకు పూర్వమే దేవుడు తెలియజేశాడు ప్రియమైన దేవుని వాళ్ళారు. ఏమంటే హిజ్కియా గారు తెలుసు కదా మీ అందరికీ. హిజ్కియా గారు ఒక భయంకరమైనటువంటి మరణకరమైన రోగం వచ్చింది.
వచ్చినప్పుడు అతను దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త? ఏమండి? యెషయా అనే ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు బ్రతకవు, ఇంకా నీ టైం అయిపోయిందని చెప్పాడు. చెప్పినప్పుడు హిజ్కియా గారు ఏం చేశారు? హిజ్కియా గారు మరలా దేవునికి ప్రార్థన చేశారు. నీ ఎడల నేను ఎలా ప్రవర్తించానో, ఎలా నడుచుకున్నానో దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోను ఆయన అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఏ ప్రవక్తనైతే దేవుడు పంపించాడో అదే ప్రవక్తను మరలా వెంటనే పంపించి, ఇంకో 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నానని దేవుడు ఏ వ్యక్తికి ఇవ్వనటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు హిజ్కియా గారికి ఇచ్చాడా? ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఎవ్వరికి ఇవ్వలేదు 15 సంవత్సరాల ఆయుష్కాలం. మరలా ఇచ్చిన తర్వాత హిజ్కియా గారు ఏం చేశారో చూస్తారు ఒకసారి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండిను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి చూచిన ఒకటి దయచేసాను. హిజ్కియా గారు ఏ దశలో ఉన్నాడట? మరణ దశలో ఉన్నాడట. అంటే మరణపు అంచుల దగ్గర ఉన్నాడు అనమాట. కళ్ళు మూస్తే పాతాళంలో ఉంటాడు. ఏమండి? మరణ దశలో ఉండగా అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి చూచిన ఒకటి దయచేసాను. తన చిత్తం ఏంటో తెలియజేశాడు. ఏం చేశాడట? చూచిన ఒకటి దయచేశాడట. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున హిజ్కియా ఏం చేశాడట? మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున. దేవుడు మేలు చేశాడా? మేలు చేశాడు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళ ఇక్కడ విషయం జ్ఞాపకం చేయాలి మీకు. మనకు కూడా మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. మరణపు అంచుల దగ్గరికి వెళ్ళేసరికి మనం దేవుని బతిమలేసుకుంటూ ఉంటాం. తండ్రి తండ్రి, నాయన నాయన, ఇంకెప్పుడు చేయను నాయన, జాగ్రత్తగా బతుకుతాను తండ్రి, భయభక్తులు కలిగి బతుకుతాను నాయన, పరిశుద్ధిగా బతుకుతాను తండ్రి, ఇంకెప్పుడు పాపం చేయను నాయన అని బ్రతిమాలేసుకుంటాం. ఎందుకంటే మరణం అంటే భయం కదా ఎవరికైనా. ఏమండి? బ్రతిమాలేసుకున్న తర్వాత ఫోన్లే అని జాలిపడి దేవుడు మరలా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మరలా మనకు ఒక అవకాశం ఇస్తాడు, మరలా మనకు మేలు చేస్తాడు. మేలు చేసిన తర్వాత మరలా మనం ఏం చేస్తాం? దేవుడు చేసిన మేలు మర్చిపోయి మరలా గర్వంతో విర్రవీగుతూ ఉంటాం. మరలా మనం పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ హిజ్కియా గారు కూడా అలాగే చేశాడు. ఏం చేశాడట? మేలుకు తగినట్లు ప్రవర్తించలేదట. పైగా హృదయాన్న మనస్సున గర్వించాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు గర్వం? ఏమండి? ఏం చూసుకుని గర్వం? ఈ లోకంలో ఏం చూసుకుని గర్వపడినా ఏది మనకు కూడా రాదు, ఏది మనల్ని రక్షించదు. అంతే కదండి? ఏదైనా మనల్ని రక్షిస్తుందా? ఏదైనా మనకు కూడా వస్తుందా? ఏది. మరి ఎందుకు గర్వం? ఏమండి? మనస్సును గర్వించి మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యోధా యెరూషలేములో వారి మీదకిని కోపము రాగా, దేవుని కోపం వచ్చిందట. ఏమండి? మేలుకు తగినట్లుగా మనం లోబడి బ్రతకకపోతే, తగ్గించుకుని బ్రతకకపోతే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు హిజ్కియా గారి మీదకి, యెరూషలేములో ఉన్న జనుల మీదకి ఏమొచ్చింది? కోపం వచ్చిందట. అప్పుడు హిజ్కియా గారు ఏం చేస్తున్నారు చూడండి. హృదయ గర్వము విడిచి, హిజ్కియా గారు ఏం చేశారట? హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టాడు. అంటే గర్వించడం ఎందుకు? దేవుని కోపం రప్పించడం ఎందుకు? తర్వాత మళ్ళీ గర్వాన్ని విడిచిపెట్టడం ఎందుకు? అవునా? ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి మనం గర్వించామంటే అక్కడ దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవుని కోపం వచ్చిందా దేవుని ఉగ్రతకు మనం ఏమవుతాం? పాత్రులం అయిపోతాం. కాబట్టి దేవునికి ఉగ్రతకు పాత్రులం అయిపోయే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఏమండి?
హృదయ గర్వాన్ని విడిచాడట. హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనినందున హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఎప్పుడైతే హృదయ గర్వాన్ని విడిచాడో, తను తాను తగ్గించుకున్నాడో, అక్కడ ఉన్న జనులందరూ కూడా తమ్మును తాము తగ్గించుకున్నారో అప్పుడు యెహోవా కోపము జనుల మీదకి రాలేదంట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, గర్వపడుతున్నామా అక్కడ దేవునికి ఏమొస్తుంది? బీపీ వస్తుంది, కోపం వస్తుంది. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పుడు వెంటనే మనం తగ్గించుకున్నామా దేవుడు కూడా తన కోపాన్ని తగ్గించుకుంటాడు. లేకపోతే మనందరము కూడా దేవుని కోపానికి మనం పాత్రలం అయిపోతాం. మనకి ఎప్పుడు కూడా మనం గర్వం అనేది మనలో ఉండకుండా చూసుకోవాలి. గర్విష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 13వ అధ్యాయం. గర్విష్ఠులందరినీ దేవుడు ఏం చేస్తాడో, గర్విష్ఠుల గతి ఏమైపోతుందో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 13:11 యెషయా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేసెదను. తీసారండి యెషయా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. అందరూ చూడాలి. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించదను. లోకుల చెడుతనాన్ని బట్టి, వారి దోషమును బట్టి దేవుడు ఏం చేస్తాడట? శిక్షిస్తాడట. చూస్తా ఊరుకోడైనా ఏం చేస్తాడు? చూస్తాడు చూస్తాడు చూస్తాడు, తర్వాత సరిగ్గా వేస్తాడు. ఏమండి కాబట్టి శిక్షిస్తాడట. లోకుల చెడుతనమును బట్టి, వారి దోషమును బట్టి నేను వారిని శిక్షించదను. అహంకారుల అతిశయమును బట్టి అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేసేదను. బలత్కారుల గర్వాన్ని ఏం చేస్తాడట? అణిచేస్తాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది మన కళ్ళ ముందు గర్వంతో విర్రవీగిన వాళ్ళు చాలామంది దేవుడు అణిచేసాడు. చూసారు మీరు? ఏమండి మీ ఏరియాలో కూడా ఉంటారు, మా ఏరియాలో కూడా ఉన్నారు. ఏమండి నాకు తెలిసిన ఫ్యామిలీ ఉండేదండి. సుమారు 20 ఎకరాల ఆస్తి ఉండేది వాళ్ళకి. ఏమండి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని చూస్తే కనబడిందంతా వాళ్ళదే. 20 ఎకరాలు ఒకటే బిట్టు. ఏమండి ఊడుపుశీలు అనమాట. 20 ఎకరాల ఆస్తి చూసుకుని విర్రవీగిపోయేవారు వాళ్ళు. ఏమండి గర్వం ఉంటుంది కదా, మరి ఆస్తి ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది? గర్వం ఉంటుంది. విర్రవీగిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ, ఎవడబడితే వాడిని దూషిస్తూ, ఎవరిని లెక్క చేయకుండా బ్రతికారు. చివరికి ఈ రోజుల పరిస్థితి ఏంటో తెలుసా? ఏమండి ఏమి లేదు, జీరో. ఏమైపోయింది? ఆస్తి అంతా అమ్మేశారు. ఏమండి ఉండడానికి ఒక ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఏం చూసుకుని విర్రవీగారు అంటే ఆస్తి చూసుకుని విర్రవీగారు. మరి ఆస్తి ఉందా అంటే ఆస్తి లేదు. కనుక ఆస్తులు చూసుకుని విర్రవేయకూడదు. ఏమండి ధనం చూసుకుని విర్రవేయకూడదు, అంతస్తులు చూసుకుని, అధికారం చూసుకుని విర్రవేయకూడదు. అవి ఏమి శాశ్వతం, మనమే శాశ్వతం కాదు. ఏమండి అవి శాశ్వతమా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడట? అణిచేస్తాడట. కాబట్టి ఇంకా దేవుడు ఏం చేస్తాడు? మరొక మాట చూస్తారా? కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మనందరం దేవునికి భక్తులమేనా? భక్తులమే కదా. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. ఏమండి ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. గర్వముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏం చేస్తాడట? గొప్ప ప్రతీకారము చేయను. అంటే గర్వంగా ప్రవర్తించే వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయడు అనమాట? వదిలిపెట్టడు అనే సంగతి ఈ మాటను బట్టి మనకి అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అందరము కూడా ఎట్టి పరిస్థితుల్లో గర్వంతో ఉండకూడదు. గర్వం అనేది మనలో ఉండకూడదు. కానీ మన మనుషులం కదా,
ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మనకు గర్వం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఈ మాటలు గుర్తుకు రావాలి. ఏ మాటలు? యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంతో ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయని. ఈ మాటలు గుర్తు చేయాలి మనకి. అమ్మో, నేను గర్వంతో విర్రవీగుతున్నానేంటి, దేవుడు నన్ను అణిచివేస్తాడు, దేవుడు నాకు గొప్ప ప్రతీకారము చేస్తాడనే మాటలు మనకి వెంటనే మదిలోకి రావాలి ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక గర్వంతో ఉంటే అణిచేస్తాడని, గొప్ప ప్రతీకారం చేస్తాడని చూసాం. ఇంకా ఏం చేస్తాడో చూస్తారా? చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారి శిక్ష నొందుదురు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటే గర్వంతో విర్రవీగుతున్న వాళ్ళందరూ దేవునికి అసహ్యులు అని చదువుకున్నాం ఇందాక. ఇక్కడ హేయులు అంటున్నాడు. హేయులు అంటే ఇష్టపడ్డు. గర్వపడుతున్నావా? దేవుడు నిన్ను ఇష్టపడ్డు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా వారి శిక్ష నొందుదురు అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? శిక్ష విధిస్తాడు. గర్వంతో విర్రవేగుతూ గర్వంతో ప్రవర్తించి వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? మొదట అసహించుకుంటాడు, తర్వాత అణిచివేస్తాడు, తర్వాత శిక్ష విధిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మనం, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా, ఏ విషయంలోనూ కూడా ఏం చేయకూడదు? గర్వపడకూడదు అని చెప్పి ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన శిక్షకు మనం పాత్రలో అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28. 15:28. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు. 15:28. అదే కదండి చదివేది. దానికి పైన ఉంటుంది చూడండి, 25వ వచనం. 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అన్నాడు. ఇల్లు అంటే మనం కట్టుకున్న ఇల్లు కాదు, ఏమండి, మనమే ఆయన ఇల్లు అని రాయబడింది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో. మనమే ఆయన ఇల్లు. కాబట్టి గర్విష్ఠుల ఇల్లు దేవుడు ఏం చేస్తాడట? పెరికివేయను. అంటే ఒక రైతు కలుపు మొక్కను ఎలాగైతే పెరికేస్తాడో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? పెరికి వేస్తాడు. అంటే కాలగర్భంలో కలిపేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మన భూమి మీద బ్రతికి బట్ట కట్టాలి అంటే మనలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టేయాలి, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టేయాలి. మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం తగ్గించుకుని బ్రతకాలి. లేకపోతే గర్విష్ఠుల ఇల్లు దేవుడు ఏం చేస్తాడు? పెరికేస్తాడు. అంటే కాలగర్భంలో కలిపేస్తాడు. ఈ లోకంలో నుంచి మనల్ని తీసేస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, యెహోవా ఇల్లు దేవుడు ఏం చేస్తాడు? పెరిగి వేస్తాడు అని రాయబడింది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, గర్విష్ఠులు అందరూ నాశనం అయిపోవటానికి ముందు కారణం ఏంటో తెలుసండి? గర్విష్ఠులు అందరూ నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును. అది ఒక వ్యక్తి, ఒక కుటుంబం నాశనం అయిపోతుంది అంటే దానికి ముందు ఏం నడిచింది? గర్వం. చూసారా? నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. కాబట్టి మనం నాశనం అయిపోవటానికి గర్వమే మూల కారణం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఒక లేని స్థితిలో ఉన్నా, ఒక సంపన్నమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నువ్వు ఎప్పుడు తగ్గించుకునే బ్రతకాలి. యేసుక్రీస్తు వారే తగ్గించుకుని బ్రతికారు, ప్రవక్తలే తగ్గించుకుని బ్రతికారు, న్యాయాధిపతులే తగ్గించుకుని బ్రతికారు, అపోస్తులే తగ్గించుకుని బ్రతికారు. మనం తగ్గించుకుని బ్రతకొద్దా? మనం ఎంత, మన బ్రతికెంత చెప్పండి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకు అన్నాడు మనది. అవునా? ఒలికితే ఎత్తలేని నీటి లాంటిది అన్నాడు. అవునా? నీటి బుడగ లాంటిది, నీడ లాంటిది అన్నాడు. అలాంటి బ్రతుకు కలిగిన మనం ఎందుకు గర్వం, ఎందుకు విర్రవేగటం, ఎందుకు అహంకారం?
కాబట్టి మనందరం కూడా తగ్గించుకుని బ్రతుకుతూ మనందరము కూడా క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. మేమందరము కూడా గర్విష్ఠులుగా ఉండకూడదని, అహంకారులుగా ఉండకూడదని, మేమందరము కూడా తగ్గించుకుని బ్రతకాలని, ఒకవేళ మేము గర్విష్ఠులుగా బ్రతికితే మేమందరము కూడా మమ్మల్ని మీరు అణిచివేస్తారని, మమ్మల్ని శిక్షిస్తారని, మా ఇల్లు పెరికేస్తారని, మమ్మల్ని అందరినీ కాలగర్భంలో కలిపేస్తారని మేమందరము కూడా విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, విన్న మాటలను, చదివిన మాటలు మర్చిపోకుండా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి మేమందరము మమ్మల్ని మేము తగ్గించుకుని మాలో ఉన్నటువంటి గర్వాన్ని మేమందరం విడిచిపెట్టేసి మేమందరము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని, అపోస్తుల జీవితాన్ని మాదిరిగా మేమందరం ఉంచుకుని మేమందరము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. తలలో వచ్చి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి. మేమందరము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి నమ్మిన మీకు నమ్మకంగా బ్రతుకుతూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.